అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం మన శంకర వరప్రసాద్ గారు థియేట్రికల్ ట్రైలర్ను తిరుపతిలో ఘనంగా విడుదల చేశారు. ఎస్వి సినీప్లెక్స్లో జరిగిన ఈ వేడుకకు దర్శకుడు అనిల్ రావిపూడి, చిత్ర నిర్మాతలు హాజరయ్యారు. ట్రైలర్లో చిరంజీవి తనదైన శైలి, కామెడీ టైమింగ్, స్టైలిష్ లుక్స్తో కనిపించడంతో వింటేజ్ మెగాస్టార్ను మళ్లీ చూస్తున్నామంటూ అభిమానులు సోషల్ మీడియాలో హర్షం వ్యక్తం చేస్తున్నారు. సుమారు 2 నిమిషాల 40 సెకండ్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్లో చిరంజీవి, నయనతార మధ్య వచ్చే సన్నివేశాలు సరదాగా సాగాయి. అయితే ట్రైలర్ చివర్లో విక్టరీ వెంకటేష్ కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా హెలికాప్టర్ సీన్లో చిరంజీవి, వెంకటేష్ మధ్య డైలాగులు ఆసక్తికరంగా ఉన్నాయి. ఇద్దరు అగ్ర హీరోలను ఒకే ఫ్రేమ్లో చూడటం అభిమానులకు మంచి అనుభూతిని ఇచ్చింది. మొత్తంగా ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఇప్పుడు చేస్తున్న అవైటెడ్ చిత్రమే ది రాజాసాబ్. చాలా కాలం తర్వాత తన నుంచి వస్తున్న సాలిడ్ ఎంటర్టైనర్ ఇది. కాగా అభిమానులు మంచి హైప్ని ఈ సినిమాపై పెట్టుకున్నారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన మొత్తం 3 హీరోయిన్స్ నటించిన సంగతి తెలిసిందే. రిద్ధి కుమార్, మాలవిక మోహనన్, అలాగే మరో బ్యూటీ నిధి అగర్వాల్ నటిస్తుంది. ఇక ఈ 4 కలయికలో వచ్చిన సాంగ్ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్గా కూడా మారాయి. వీరిలో నిధి అగర్వాల్ ఒక క్యూట్ పిక్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ప్రభాస్తో కలిసి దిగిన పిక్ని షేర్ చేసి బ్యూటిఫుల్ ఫోటో మూమెంట్గా దీనిని మార్చుకుంది. మరి ఇందులో ఇద్దరు కొరియన్ లవ్ సింబల్ని తమ వేళ్లతో చూపిస్తూ కనిపిస్తూ ఉండగా ఇది ఏమాత్రం AI పిక్ కాదు అంటూ పోస్ట్ చేసింది. దీనితో ఈ క్యూట్ పిక్ ఫ్యాన్స్లో వైరల్గా మారింది. యువ హీరో అక్కినేని అఖిల్ ప్రస్తుతం తన లెనిన్ చిత్రాన్ని దర్శకుడు మురళీకిషోర్ అబ్బోరి డైరెక్షన్లో చేస్తున్నారు. కాగా ఈ సినిమాకు సంబంధించి తాజాగా అప్డేట్ తెలుస్తోంది. ఈ సినిమాలో అఖిల్ పాత్రకి దృష్టిలోపం ఉంటుందని, ఆ కారణంగా ఆ పాత్ర పడే ఇబ్బందులు, హీరో పాత్ర చుట్టూ నడిచే డ్రామా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందని, ముఖ్యంగా ఈ పాయింట్కి ఇంటర్వెల్ సీక్వెన్స్ను చాలా బాగా కనెక్ట్ చేశారని తెలుస్తోంది. కాగా ఈ సినిమా రాయలసీమ బ్యాక్డ్రాప్తో చిత్తూరు ప్రాంతం నేపథ్యంతో తెరకెక్కుతుంది. ఈ సినిమాలో అందాల భామ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తుంది. ఇక ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ముఖ్యంగా అఖిల్, భాగ్యశ్రీ కలయికలో లవ్ సీన్స్ చాలా బాగుంటాయట. అన్నట్టు ఈ సినిమాపై అఖిల్ చాలా హోప్స్ పెట్టుకున్నాడు. సినిమా అవుట్పుట్ అయితే బాగా వస్తుందని టీం చెబుతుంది. మరి ఈ సినిమాతో అఖిల్ హిట్ కొడతాడో లేదో చూడాలి. PK7 స్టూడియోస్ నిర్మిస్తున్న కొత్త తమిళ సినిమా జాకీ టీజర్ విడుదలైంది. ఈ సినిమా మధురై గ్రామీణ నేపథ్యంలో రూపొందింది. చెన్నైలో జరిగిన వీధి తిరువుల 13వ ఎడిషన్ కార్యక్రమంలో టీజర్ను విడుదల చేశారు. 2021లో వచ్చిన మడ్డీ సినిమా తర్వాత PK7 స్టూడియోస్ మరోసారి దర్శకుడు డాక్టర్ ప్రగబల్ కలిసి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుంది. ప్రేమ కృష్ణదాస్, సి దేవదాస్, జయ దేవదాస్ ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో యువన్ కృష్ణ, రిధాన్ కృష్ణాస్, అము అభిరామి ప్రధాన పాత్రల్లో నటించారు. శక్తి బాలాజీ ఈ సినిమాకి సంగీతం అందించారు. మధురై నేపథ్యంలో సాగే జాకీ కథ గ్రామాల్లో జరిగే సంప్రదాయ పొట్టేళ్లు పోరాటం చుట్టూ తిరుగుతుంది. ఈ పోరాట సన్నివేశాలన్నీ సహజంగా తెరకెక్కించడానికి ఒక 3 సంవత్సరాలు ఆ ప్రాంతంలో సినీ బృందం చాలా కృషి చేసి నేటివిటీ మిస్ అవ్వకుండా ఈ సన్నివేశాలు చిత్రీకరణ జరిపారు. నటీనటులు నిజమైన పొట్టేలతో శిక్షణ తీసుకుని నటించారు. జాకీ సినిమా ద్వారా గ్రామీణ జీవితం, ప్రజల భావోద్వేగాలు, సంప్రదాయ క్రీడను సహజంగా ప్రేక్షకులకు చూపించనున్నారు. టీజర్ విడుదలతో ఈ సినిమా ప్రయాణం మొదలైంది. మరిన్ని విషయాలు త్వరలోనే వెల్లడిస్తామని చిత్ర యూనిట్ తెలిపారు. నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఫ్యాంటసీ యాక్షన్ థ్రిల్లర్ అఖండ 2 తాండవం ఇప్పుడు OTT ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 9 నుంచి ఈ చిత్రం ప్రముఖ OTT వేదిక నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. గత ఏడాది డిసెంబర్లో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం అభిమానుల నుంచి మంచి స్పందనను అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు OTT ద్వారా మరింత ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువ కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లోనూ డబ్బింగ్ వెర్షన్లు అందుబాటులో ఉంటాయని నెట్ఫ్లిక్స్ తెలిపింది. ఈ చిత్రంలో అఘోరాగా బాలకృష్ణ నటన, ఆయన పలికిన సంభాషణలు అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. 1990ల కాలంలో ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్న సంఘటనల ఆధారంగా హేమసుందర్ దర్శకత్వంలో సచేతన్ రెడ్డి, డాక్టర్ మానస శ్రీనివాసరావు నిర్మాణంలో తెరకెక్కుతున్న మూవీ రిమ్జిమ్.
అశ్లీదం అనే ట్యాగ్ లైన్తో సినిమా రూపొందుతుంది. స్నేహం, ప్రేమ కథగా రూపొందిన ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ సందర్భంగా దర్శకుడు హేమసుందర్ మాట్లాడుతూ సినిమా అవుట్పుట్ చాలా బాగా వచ్చిందని, త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నామని తెలిపారు. ప్రేక్షకులందరికీ నచ్చేలా ఈ సినిమాను తీర్చిదిద్దామని చెప్పారు. ఏవి సినిమాస్, సి విజువల్స్ బ్యానర్లపై జి సచేతన్ రెడ్డి, డాక్టర్ మానస, శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం హేమసుందర్. ఈ చిత్రంలో ఆస్కార్ అవార్డు విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ కీలక పాత్రలో నటించగా ఆయన పాడిన 2 పాటలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. శర్వానంద్ హీరోగా రాబోతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం నారీ నారీ నడుమ మురారి. ఈ సినిమా టీజర్ మరియు ఇతర ప్రమోషన్స్కి మంచి స్పందన లభిస్తుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఒక ముఖ్యమైన ప్రకటనను విడుదల చేసింది. ఎంటర్టైన్మెంట్ కింగ్ శ్రీ విష్ణు కూడా ఈ చిత్రంలో భాగమని చిత్ర బృందం తాజాగా క్లారిటీ ఇచ్చింది. స్పెషల్ అనౌన్స్మెంట్ అంటూ శ్రీ విష్ణు కార్ దిగుతున్న గ్లిమ్స్ను విడుదల చేశారు. మొత్తానికి శ్రీ విష్ణుతో ఈ సినిమాకు మరింత వినోదాన్ని జోడించబోతున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం పెద్దే. ఈ సినిమాపై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలున్నాయి. ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. అయితే ఈ సినిమా క్లైమాక్స్పై క్రేజీ న్యూస్ వినిపిస్తుంది. క్లైమాక్స్లో భారీ ప్రమాదం కారణంగా హీరో పాత్రకి కాళ్ళు పోతాయని, అయినప్పటికీ రన్నింగ్లో ఛాంపియన్ అవుతాడని టాక్ నడుస్తుంది. మరి ఈ వార్తలు ఎంతవరకు వాస్తవం ఉందో చూడాలి. ఇప్పటివరకు చరణ్ నుంచి వచ్చిన అన్ని చిత్రాల కంటే ఈ సినిమా చాలా భిన్నంగా ఉండబోతుందని టాక్. బుచ్చిబాబు రాసిన ఈ సినిమా స్క్రిప్ట్ చాలా భిన్నమైందట అన్నట్టు పెద్ది వచ్చే ఏడాది మార్చి 27న రిలీజ్ కానుంది. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేంద్ర శర్మ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మరి పెద్ది సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి. రెహమాన్ ఈ చిత్రానికి స్వరాలందిస్తున్నారు. నాకైతే ఎక్స్పీరియన్స్ చాలా కొత్తగా ఉంది. మీ అందరితో కూర్చుని వాళ్ళ ఈ ట్రైలర్ని చూడటం. చిన్నపిల్లాన్ని అయిపోయాను ఒకప్పుడు. ఎప్పుడు కూడా మెగాస్టార్ గారి వీరాభిమాని నేను. ఈయన అనిల్ రావిపూడి ఫిల్మ్ అని చూడంగానే ఒక ఎక్సైట్మెంట్ వాళ్ళ రోజున అందరిలోకి. సంక్రాంతికి డెఫినెట్గా వచ్చి బలమైన హిట్ కొడతాడన్నటువంటి విశ్వాసం అందరికీ, నాకు మరీ ఎక్కువగాను. ఈ ట్రైలర్ చూసిన తర్వాత మరీ ఎక్కువగా నమ్మకం పెరిగింది. అద్భుతమైన సినిమా, ఒక ఎంటర్టైనర్ వస్తుంది. అందరూ అనిల్ రావిపూడిని పందెంకోడి అంటున్నారు, సంక్రాంతి పందెంకోడి అంటున్నారు. నేనంటాను సంక్రాంతి రెక్కల గుర్రం అంటాను. రెక్కల గుర్రం మీద ఎక్కింది ఎవరు? అది సంగతి. అసలే రెక్కల గుర్రం దాని మీద ఎక్కింది మరెవరో కాదు, మెగాస్టార్ గారు. ఆయన ఫోర్ట్ అది. ఆయనకి బలమైనటువంటి ఎంటర్టైన్మెంట్ ఎంత బాగా పండించారు ట్రైలర్లోనే. ఇంకా మరోసారి చూడాలనిపిస్తుంది నాకు. ఈ 2.5 నిమిషాల ట్రైలరే ఇలా ఉంటే 2.5 గంటల సినిమా ఎలా ఉండబోతాం ఈ ఊకే వదిలేస్తున్నాను. సంక్రాంతి బరిలో ఘనమైన విజయాన్ని నమోదు చేయడానికి మన శంకర్ వరప్రసాద్ గారు వస్తున్నారు. మనందరినీ గొప్పగా అలరించబోతున్నారు. ఆల్ ది వెరీ బెస్ట్ మన శంకర్ వరప్రసాద్ గారు. ఆల్ ది వెరీ బెస్ట్ టు ద టీమ్. సాహు గారు, మెగా ప్రొడ్యూసర్ సుష్మితా గారికి, అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. నేను ఒక పాట రాశాను ఇందులో. సినిమా బిగినింగ్లో వచ్చేటువంటి పాట. ఒక్కరోజు షూటింగ్కి వెళ్ళాను. నిజంగా చెప్తున్నాను, ఘరానా మొగుడు నాటి చిరంజీవి గారిని చూసిన ఫీలింగ్ కలిగింది నాకు. అంత గొప్పగా ఉంటుంది ఆ పాట. డాన్సింగ్ ఫీస్ట్ అది అందరికీ. మీరే చూడబోతున్నారు. ఉంటాను. థ్యాంక్ యూ. ఎలా అనిపించిందని ట్రైలర్? సో ఇప్పుడు మీకు అర్థమైంది సంక్రాంతి ట్రీట్ మీకు ఎలా రాబోతుందో. సో వీఆర్ వెరీ ఎక్సైటెడ్. మీకు ఎప్పుడెప్పుడు చూపిద్దామా ఉంది సినిమా. సో ప్లీజ్ వెయిట్ అండ్ గెట్ రెడీ ఫర్ కమింగ్ 12th. అండ్ దిస్ ఈస్ ప్యూర్ మెగాస్టార్ మ్యాజిక్ అంతే సినిమా అంతా. ఆయన స్టైలు, ఆయన స్వాగు ఫుల్గా ఎక్స్ట్రాక్ట్ చేసి నింపి పెట్టేశారు మా డైరెక్టర్ గారు. అండ్ దాన్ని ఇంకొంచెం ఎలివేట్ చేయడానికి మన విక్టరీ వెంకటేష్ గారు అండ్ నయనతార గారి డైనమిక్ పర్ఫార్మెన్సెస్ తోటి ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ సంక్రాంతి ట్రీట్ రాబోతుంది. సో గెట్ రెడీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఎనర్జీ and please do support us and watch it on theaters only. Thank you so much.
సినిమా అంతగానో అద్భుతంగా ఉంటుంది. లాస్ట్ సంక్రాంతికి మన అనిల్ గారు ఒక హీరోతోనే వచ్చారు, ఈసారి 2 హీరోలతో వస్తారంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. డెఫినెట్గా మేమందరం మెగాస్టార్ గారిని చూసి పెరిగిన వాళ్ళమే. ఆయన ఎలా చూడాలనుకుంటున్నాం అలానే తీశారు అనిల్ గారు కూడా. ఈ సంక్రాంతికి ట్రైలరే ఇప్పుడు యూట్యూబ్ షేక్ చేస్తుంది. ఈ సినిమా సంక్రాంతి బాక్స్ ఆఫీస్ షేక్ చేస్తుంది. ఓకే, ఇది మన ఫ్యాన్స్ కానీ అందరూ ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ వచ్చే సినిమా. చాలా కష్టపడి ఈ సినిమాని ముందు తీసుకొచ్చాము. మమ్మల్ని ఎంకరేజ్ చేసి ఈ సినిమా Jan 12 థియేటర్స్లో పెద్ద హిట్ చేస్తామని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సో తిరుపతి అంటే నాకు చాలా సెంటిమెంట్ అండ్ చాలా కనెక్షన్ కూడా. సో నా సినిమా ఏ సినిమా మొదలెట్టినా ఏ సినిమా రిలీజ్కైనా ఇక్కడికి వస్తాను, స్వామివారి ఆశీస్సులు తీసుకుంటాను, వెళ్తాను. ఆయన దయ వల్ల ఆయన ఆశీస్సు వల్ల హ్యాపీగా కెరియర్కి చాలా బాగుంది. దట్స్ వై తిరుపతి ఈజ్ ఆల్వేస్ సెంటిమెంట్. సో అలాంటి తిరుపతిలోనే మా ట్రైలర్ లాంచ్ ఇక్కడే చేయాలని చెప్పి టీం అందరం అనుకుని ఇక్కడికి వచ్చాం. అండ్ యాజ్ అందరూ అన్నట్టు సో మెగాస్టార్ చిరంజీవి గారిని నేను ఎలా చూపించాలనుకుంటున్నాను, నాకు ఎలా ఆయన ఇష్టం, నేను ఆయనలో ఏం నచ్చుతాయి అనే ఒక దీంట్లోనే ఒక కథ రాయడం జరిగింది. సో దానికి తగ్గ ఎలిమెంట్స్ అన్నీ నింపేశాం. సో మీరు ఇప్పుడు ఈ 2.5 minutes ట్రైలర్లో చూసింది జస్ట్ గ్లిమ్స్ మాత్రమే. 2 గంటల 35 నిమిషాలు ఒకసారి మీరు ఒక టైం మిషన్ ఎక్కి అలా జర్రని ఒక రౌండ్ వేసి వస్తారు, అదైతే మీకు పక్కా గ్యారంటీ. అండ్ చిరంజీవి గారు ఎప్పుడు మనకి సహజంగా మన పక్కన మన లీడర్ రాజు, లేకపోతే మన ఆటో జానీ, మన గ్యాంగ్ లీడర్లో రాజారాం ఇలాంటి క్యారెక్టర్స్లో ఎప్పుడు కనిపించినా మనకు విపరీతంగా నచ్చుతారు. ఆ ఎనర్జీ లెవెల్స్, ఆయన టైమింగ్ ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. సో నేను ఆ బేసిస్లోనే ఈ శంకర్ వరప్రసాద్ గారు అనే క్యారెక్టర్ రాసుకోవడం జరిగింది. అండ్ పేరు కూడా అదే పెట్టడం జరిగింది. అండ్ నిజంగా చిరంజీవి గారిలో ఉన్నటువంటి ఒక ఫన్ టైమింగ్, చిరంజీవి గారిలో ఉన్నటువంటి ఒక న్యాచురల్ ఎక్స్ప్రెషన్స్, రియాక్షన్స్ అన్నీ ఈ సినిమాలో బాగా ఎక్స్ప్లోర్ చేసాం. నేను రాసిన దానికంటే నేను చెప్పినప్పుడు నా ఎగ్జిక్యూషన్లో చిరంజీవి గారు దాన్ని ఇంకా 100 times చాలా బెటర్ అయిపోయింది ఆయన పెర్ఫార్మెన్స్ తోటి. మీ అందరికీ తెలుసు ఆయన ఎంటర్టైన్మెంట్లో దిగితే ఎలా ఉంటుందో తెలుసు కదా. రఫ్ ఆడించేస్తారంట. ఏం ఆడిస్తారు? ఏం బద్దలవుతాయి? మరి పండక్కి అన్నీ మీరే చేయాలి. సో అండ్ ఈ సినిమాలో సో టీం అందరూ కష్టపడి పనిచేశారు. అండ్ టీం అందరి గురించి నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో గట్టిగా వాళ్ళ గురించి మాట్లాడతాను. అండ్ అలాగే బీమ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. సో ఒక్కొక్క సాంగ్ మీరు ఎంత సెలబ్రేట్ చేశారు. మీసాల పిల్ల సాంగ్ యూట్యూబ్ని షేక్ చేసింది, 100 million పైగా ఇంకా బాగా వెళ్తుంది. అలాగే మన శశిరేఖ సాంగ్, అలాగే మొన్న వెంకటేష్ గారితో వచ్చినటువంటి సాంగ్ పండగ సాంగ్. సో అన్ని సాంగ్స్ మాస్కి అటు అందరికీ, ఫ్యామిలీస్కి, పిల్లలకి అందరికీ నచ్చుతున్నాయి. అండ్ సంక్రాంతికి వస్తున్నాం అనేది నా కెరీర్లో ఒక స్పెషల్ ఫిలిం. అది లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వచ్చి ఎంత సెన్సేషన్ అయింది, మీ అందరూ థియేటర్స్లో ఎంత సెలబ్రేట్ చేశారని ఇంకా మర్చిపోలేను. నా ఎయిమ్ ఒకటే, సంక్రాంతికి రావటం, మీ ఇంట్లో ఏదో భోజనానికి వచ్చినట్టు మీ దగ్గరికి రావటం, మీరు నన్ను హ్యాపీగా, మీరు నన్ను ఆత్మీయంగా పలకరించి మీ ఆశీస్సులు నాకు ఇస్తున్నారు. ఇది నా 4వ సంక్రాంతి. F2 సర్లేరు నీకెవరు అండ్ సంక్రాంతికి వస్తున్నాను. దిస్ ఈజ్ మై 4th సంక్రాంతి. అండ్ హోప్ అగైన్ మళ్ళీ మీ ఆశీస్సులు ఉంటాయని నేను ఆశిస్తున్నాను. అండ్ ఈసారి రామ్ చరణ్ గారిదా యూట్యూబ్ షేక్ చేస్తుంది కదా చికిరి, వస్తున్నారు పెద్ద. నేను చేయాలా? మీరు ఇది బాక్స్ ఆఫీస్ దగ్గర ఎరగతేయండి, తర్వాత అక్కడికి వెళ్ళిపోతాను, ఇబ్బంది ఏం లేదు. సో చరణ్ గారు కూడా ట్రైలర్ చూశారు నిన్న ఇంట్లో చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు. ఫస్ట్ చూసి ఆయనే చాలా ఎక్స్ట్రాడినరీ అని చెప్పారు చరణ్ గారు. సో అలాగే మెగా అభిమానులు అందరూ మనం మెగాస్టార్ చిరంజీవి గారిని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నామో ఈ సినిమాతో మీరు కంప్లీట్గా ఫ్యామిలీస్తో, పిల్లలతో అందరితో రండి. మీరు హ్యాపీగా కడుపు నిండా ఆ సంతోషంతో బయటకు వస్తారు, అదైతే చెప్పగలను. అండ్ సెలబ్రేట్ ద మెగాస్టార్. సో మెగాస్టార్ గారి అభిమానులు, అలాగే మన కళ్యాణ్ బాబు గారి అభిమానులు, చరణ్ బాబు గారి అభిమానులు, అలాగే ఆల్ తెలుగు ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్ళి అందరి స్టార్ ఫ్యాన్స్ ఎక్కడో ఒక చోట చిరంజీవి గారిని ఇన్స్పైర్ అయ్యే ఉంటారు కదా. సో అందరూ ఈ సినిమాలో చిరంజీవి గారిని మనం ఎలా చూడాలనుకుంటే అలా ఉండబోతున్నారు. దయచేసి అందరూ వచ్చి సినిమాని చూడండి, సెలబ్రేట్ చేసుకోండి. అలాగే ముఖ్యంగా నన్ను ఏ సంక్రాంతికి నన్ను ఆశ్రయిస్తున్న ప్రేక్షకులకి మరొకసారి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అండ్ నా స్పెషల్ విషెస్, స్పెషల్ థ్యాంక్స్
విక్టరీ వెంకటేష్ గారికి చెప్పాలి. సో మీరు చూశారు కదా లాస్ట్లో ఇద్దరు ఏమన్నారు చిరంజీవి గారు ఏమన్నారు, ఫ్యామిలీ మ్యాన్ లాగా ఉన్నావు, మాస్ సెంట్రల్ ఇస్తున్నావేంటి అన్నారు. దానికి వెంకీ గారు ఏమన్నారు, మాస్కే బాస్లా ఉన్నావు, మీరు ఫ్యామిలీ సైడ్ రాదు. ఇలాగే అల్లరి చేశారు సినిమా అంతా. ఇద్దరు అస్సలు ఎటువంటి ఈగోస్ లేకుండా, ఎటువంటి ఇది లేకుండా ఫ్రెండ్స్ లాగా కలిసిపోయి పనిచేశారు. మనం ఒక జనరేషన్లో ఆ ఇద్దరు స్టార్స్ని ఎంతో కొంత మనం చూస్తూ పెరిగాం. అలాంటి స్టార్స్ని ఒకే ఫ్రేమ్లో చూడాలనుకునేది ఒక అద్భుతమైన ఇది. సో ఆ ఇద్దరు కలిసి మీకు ఫీస్ట్ ఇవ్వబోతున్నారు. అండ్ ఇక చిరంజీవి గారు అయితే ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్ మెగా రైడ్ ఉండబోతుంది. సో జస్ట్ యూ గో అండ్ థియేటర్స్కి వెళ్ళి మీరు ఎంజాయ్ చేయండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు నయనతార గారు. అండ్ ఆవిడ ఈ సినిమాకి చాలా సపోర్ట్ చేశారు. మాకు షూటింగ్ స్ట్రైక్ వల్ల ఒక 2 months డిలే అయినా ఆవిడ చాలా కోఆపరేట్ చేసి ఈ సినిమాని మేము టైంకి ఫినిష్ చేయగలిగాము. థ్యాంక్ యూ సో మచ్ నయనతార గారు. పాపం ఆవిడ నా కోసం ప్రమోషన్స్ కూడా చేశారు. సో ఆ విషయంలో కూడా నయనతార గారికి చాలా థ్యాంక్స్. పాపం నాకు ప్రమోషన్ చేశారు, ఆవిడకి చాలా ప్రెషర్ వస్తుంది. సో అలాగే ట్రైలర్ మళ్ళీ వేస్తాం, మేము దగ్గరనే ఇంకొకసారి చూసి వెళ్ళిపోతాం. ఓకే. అండ్ అలాగే ఈ కార్యక్రమం మీ అందరితో ఇంత సంతోషంగా చేసుకోవడానికి మాకు అవకాశం ఇచ్చిన పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ, అలాగే మెగా అభిమానులకి, ఇక్కడ ఉన్న సీనియర్స్ అందరూ ఉన్నారు కదా, అందరూ బాగా దగ్గరుండి దీన్ని చేశారు, వాళ్ళందరికీ కూడా మా స్పెషల్ థ్యాంక్స్. అండ్ ఓకే, January 12th ఈ సంక్రాంతికి మళ్ళీ నవ్వుకుందాం, మళ్ళీ ఎంజాయ్ చేద్దాం, మళ్ళీ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం. థ్యాంక్ యూ. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.